ఇక ప్రకాశం జిల్లాలో థియేటర్ల ముందు సందడి ఎలా ఉందో మా ప్రతినిధి సలాం అందిస్తారు. సలాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అఖండ టూ సినిమా కోసము బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలోని అన్ని థియేటర్లు ఇప్పటికే ప్రీమియర్ షోల కోసం సిద్ధమయ్యాయి. భారీ ఎత్తున ఫ్లెక్సీలను, అదేవిధంగా కటౌట్లను సైతం సిద్ధం చేశారు. అదేవిధంగా సినిమాకు సంబంధించినటువంటి సంగీత దర్శకుడు తమన్ చెప్పినట్లుగా ఇప్పటికే థియేటర్ల యజమానులు ఏదైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులను కూడా మరమ్మతులు చేసి సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అభిమానులు, బాలయ్య అభిమానులు ఇప్పటికే థియేటర్లు, అన్ని థియేటర్ల వద్ద పెద్ద పెద్ద ఎత్తున వచ్చేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదే విధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతము హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణకు ఈ యొక్క అఖండ టూ సినిమా, అంటే ఏదైతే బాలకృష్ణ నటించినటువంటి అఖండ టూ సినిమా విజయవంతం కావాలని చెప్పేసి టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అదే విధంగా తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద హోర్డింగ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే థియేటర్ల యజమానులు ఈ యొక్క అఖండ టూ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలతో అక్కడ ఉన్నటువంటి సౌండ్ బాక్సులను సైతం మరమ్మతులు చేసి ఇప్పటికే ఈ అఖండ టూ ప్రదర్శన కోసం ఇప్పటికే యాజమాన్యం సైతం సిద్ధమైంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఒంగోలులోని గోపి థియేటర్ కు చెందినటువంటి యజమాని బచ్చల శివప్రసాద్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. సార్, ఎలా ఉండబోతుంది అఖండ టూ సినిమా, అసలు ఏంటి మీ అంచనాలు? అందరికీ ప్రజలకు నచ్చుతుందని కంపల్సరీగా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి ఆదేశాల మేరకు 3 రోజుల నుంచి మా సౌండ్ సిస్టమ్ ని డబుల్ చేసి సూపర్లు ఉంటే దాన్ని ఇప్పుడు 14 ఎల్లప్పుడు అవన్నీ ఇంక్రీజ్ చేసి దగ్గర 8 లక్షల ఖర్చుతో సౌండ్ ఇంక్రీజ్ చేసి ప్రజల ముందుకి ఈ సినిమాని మంచిగా రావాలని గోపి థియేటర్ లో సౌండ్ అంతా హైప్ చేసి రిలీజ్ చేసి, అంటే బాక్స్ బద్దలుగా ఉందా? బాక్స్ డెఫినెట్ గా లోపల చూస్తే ఆడియన్స్ బద్దలైపోతారండి. అంత సౌండ్ సిస్టమ్ డెఫినెట్ గా సినిమా చూస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అంటే ఒక థియేటర్ యజమానిగా మీరు ఇప్పటికే మీరు దీని యొక్క ప్రోమో కూడా చూసింటారు, మీరు దీని యొక్క ట్రైలర్ కూడా చూసింటారు. అసలు ఒక ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా మీరు? ట్రైలర్ అది జస్ట్ కొంచెంగా ఇచ్చారండి. ఇప్పుడు చేంజ్ చేసినాక ఆ ట్రైలర్ వేసారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది పూర్తి సినిమా ఇది ఇప్పుడు 9ంటికి ప్రీమియర్ షోని దాంతోనే ఆరంభిస్తున్నాం. ఇంకా వర్క్ కూడా జరుగుతోంది లోపల. ఒక 1 hour లో అయిపోతుంది. ఆల్రెడీ కావాల్సిన లోపలే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి క్యాబిన్ లో ఉన్నారు. అది ఇంకా 1 hour లో అయిపోతుంది. మీరు సినిమా చూడండి. మీకన్నా హైప్, ఆ సౌండ్ అసలు ఇప్పుడు ఆల్రెడీ గోపి కృష్ణ థియేటర్ అంటే సౌండ్ లో ది బెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు చూస్తే అసలు సౌండ్ బద్దలైపోతుంది. అభిమానులకు మాత్రం పిచ్చి పట్టేది ఖాయము. అంత సౌండ్ సిస్టమ్ అభిమానులు టేస్ట్ కొద్ది చేశాము. మీరు ఖచ్చితంగా మీరు వచ్చి గోపికృష్ణ థియేటర్ నుంచి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని. ఇది బాలయ్య గారి అభిమానుల టేస్ట్ కు తగినట్లుగా సౌండ్ బాక్స్ కూడా సిద్ధం చేశామని చెప్పేసి గోపి థియేటర్ యాజమాని శివప్రసాద్ గారు తెలిపారు. అయితే ఇక్కడ మరికొందరు బాలయ్య అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు సినిమా హాల్ వద్ద ఇప్పటికే, అంటే 9 గంటలకు ఇక్కడ ప్రీమియర్ షో ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 9 గంటలకు సినిమా ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలను, అంటే ఇక్కడ మనం చూడవచ్చు పెద్ద పెద్ద ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేసి అఖండ విజయాన్ని తాము ఆకాంక్షిస్తున్నామని చెప్పేసి బాలయ్య అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ టీడీపీ నాయకులు, స్థానికంగా ఒంగోలులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అన్ని సినిమా థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున భారీగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మీరు ఇక్కడ మనం ఇంకొక లైవ్ విజువల్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ సౌండ్ సిస్టమ్, అంటే ఏదైతే తమన్ చెప్పినటువంటి సౌండ్ సిస్టమ్ మీరు జాగ్రత్త అంటూ థియేటర్ల యజమానులకు ఏ విధంగా అయితే తమన్ హెచ్చరించారు, అయితే ఆ యొక్క తమన్ మాటలకు తగినట్లుగానే థియేటర్ యాజమాన్యం సైతము 9 గంటల షో మొదలు కానుండగా ఈ యొక్క థియేటర్ వద్దకు పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్, అంటే క్వాలిటీ సౌండ్ ను, అదే విధంగా అన్నిటి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ మొత్తం మరమ్మతు చేయించడంతో పాటు
కొత్త సౌండ్ సిస్టమ్లను కూడా తెప్పించి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క బాలయ్య అభిమానులకు అంచనాలకు అనుగుణంగా, అంటే బాలయ్య అభిమానులకు అంచనాలకు అనుగుణంగా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ థియేటర్ల వద్ద ఆయా థియేటర్ల యాజమాన్యాలు సైతం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. మరికొద్ది గంటల్లోనే థియేటర్లు మారుమోగనున్నాయని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు ఇక్కడ సౌండ్ సిస్టానికి సంబంధించినటువంటి టెక్నీషియన్ ఉన్నారు. ఒక్కసారి ఇలా టెక్నీషియన్ ఉన్నారు, వారితో ఒకసారి మనం మాట్లాడదాం. ఈ యొక్క ఎలా ఉండబోతుంది అసలు ఈ సౌండ్ సిస్టమ్స్ మొత్తం ఎలా రెడీ చేస్తున్నారు? మొత్తం మీరు మొత్తం మనం 4-way చేస్తాం. అంటే తమన్ గారు హెచ్చరించారు కదా మ్యూజిక్ మొత్తం సౌండ్ సిస్టమ్ ఢమాల్ అంటే అని చెప్పేసి, అంటే దానికి తగినట్టుగా ఆ సిస్టమ్స్ అన్ని రెడీగా ఉన్నాయా? అవన్నీ ఇప్పుడు రెడీ చేస్తాం, రెడీ అయిపోతాయి ఇప్పుడు మనకు 1 hour. అంటే ఎంత క్వాలిటీ ఉండాలనుకుంటున్నారు సౌండ్ సిస్టమ్స్? అది మొత్తం పవర్ తట్టుకునేందుకు ఆ క్వాలిటీ అనేది ఇప్పుడు దాని తగ్గట్టే మనం ఎంపీలు ఇప్పుడు కొత్త పెడతాం, ఎక్స్ట్రా చేస్తాం. ఓకే 602 పెడతాం. 602 ఓకే. అంటే సౌండ్ సిస్టమ్ దానికి తగినట్టుగా మొత్తము పెద్ద స్థాయిలోనే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని ఏదైతే తమన్ చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో ఇప్పటికే థియేటర్లో ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి కొత్త సౌండ్ సిస్టమ్ సైతం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అదే విధంగా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి థియేటర్లలో సినిమా విడుదల కానున్న సందర్భంగా ఇప్పటికే అభిమానుల సందడి పెద్ద స్థాయిలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే అభిమానులు కూడా సినిమా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో సినిమా హిట్ అంటూ, సూపర్ హిట్ అంటూ నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు తమ యొక్క అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. ఇక బాలయ్య అభిమానులతో పాటు స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే ఇక్కడ ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేరిట ఇక్కడ సినిమా థియేటర్ల వద్ద ఇప్పటికే పెద్ద పెద్ద ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఇప్పటికే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో అంటే థియేటర్ల వద్దకు కొద్దిగా ర్యాలీ నిర్వహించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా భారీ కేకులను కట్ చేసి తమ అభిమానాన్ని ప్రదర్శించేటటువంటి పరిస్థితి జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో కనిపిస్తుంది. అంటే మరికొద్ది గంటలు, అంటే దాదాపు 8:30 నుండి ఈ యొక్క హంగామా థియేటర్ల వద్ద కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. అదే స్థాయిలో అంటే జిల్లాలో ఉన్నటువంటి కొండేపి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ఇతర నియోజకవర్గాల్లో సైతము ఆ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించినటువంటి సినిమా కావడంతో పెద్ద స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయని మనం చెప్పవచ్చు. ఇక ర్యాలీ కేక్ కటింగ్ అంటున్నారు, దానిపైన పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు సూచించారు? ర్యాలీ పైన ఏమైనా ఆంక్షలు విధించారు? అంటే ర్యాలీ ప్రధానంగా అంటే ఎమ్మెల్యే ఇంటి నుండి, ఎమ్మెల్యే దామచర్ల ఇంటి నుండి ఇక్కడికి సినిమా థియేటర్ వద్దకు ఒక బైక్ ర్యాలీ నిర్వహించడం, అంటే దాదాపు 8:30కు ప్రారంభించినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే అఖండ 2 సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ఆయా థియేటర్ల వద్ద ఏదైతే ప్రేక్షకులకు సైతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏదైతే జరగకుండా ఇప్పటికే అన్ని పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాలతో మాట్లాడి అక్కడ తీసుకోవాల్సిన శాంతి భద్రతల చర్యల గురించి ఇప్పటికే పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. అలాగే జిల్లాలో ఎక్కడెక్కడైతే ర్యాలీలు జరుగుతున్నాయో ఆ యొక్క ర్యాలీలో సైతము శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా సినిమా హాల్ల వద్ద, అంటే ఏదైతే థియేటర్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏదైతే సరే పొరపాట్లు తావివ్వకుండా ప్రేక్షకులు అంటే అధిక సంఖ్యలో వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సలాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.